పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సంజన హాస్పిటల్లో దారుణం జరిగింది. గత 2 రోజుల క్రితం ప్రసవం కోసం సంజన హాస్పిటల్కు షేక్ యాస్మిన్ సుల్తానా వచ్చింది. ఇక ఆసుపత్రి డాక్టర్ లేకుండానే నర్సు స్వీపర్లు కలిసి కాన్పు చేశారు. పుట్టిన మగబిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఇక అర్హత లేని వారు వైద్యం చేయటం వల్లే శిశువు మృతి చెందిందని బాధితురాలి బంధువులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం బతికి ఉన్న వేరొకరి శిశువుతో కలిపి బాలింత ఫోటోను ఆసుపత్రి యాజమాన్యం తీయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శిశువు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సంజన హాస్పిటల్ అండి. మా మదర్ని ఇక్కడ జాయిన్ చేసాము. ఇక్కడే ట్రీట్మెంట్ అంతా చేయించాము. అయితే ఏంటంటే వీళ్ళు డెలివరీకి ఎప్పుడు వస్తున్నాయేమో అని చెప్పేసి రూమ్ లో తీసుకెళ్లి డాక్టర్ గారు ఏమో నర్సులను ఊడ్చి ఆమెను పంపించింది డెలివరీ చేయడానికి. వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసి ఆ విషయం తెలిసి డాక్టర్ పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది. సీరియస్ గా ఉంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్. బేబీ ఏమో చచ్చిపోయింది, బాబు చచ్చిపోయాడు. ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం పేదవాడు. అయితే ఏమేం చేసింది, ఆరోగ్యశ్రీ కోసం డబ్బుల కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకోబెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు. ఇవాళ కేసు అయింది, ఇలా బేబీ చచ్చిపోయాడు, ఇది లీగల్ కేసు అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా క్యాన్సిల్ చేసేసి ఏం ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. ఇలాగా ఇక్కడ ఎంత జరుగుతుందండి. ఇంకొక బేబీ చచ్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ నర్సులను ఊడ్చేవాళ్ళు ఏంటంటే డెలివరీలు చేసేది ప్రాణాలు తీస్తా ఉంటే ఇంకా వీళ్ళు ఎంబీబీఎస్ చదువుకొని వీళ్ళు పంపిస్తారా? ఇంకెందుకు మీ మీద నమ్మకం వచ్చేది, మీకు డబ్బులు కట్టేది ఎందుకు? పిల్లలు చంపుకోవడానికి బేబీ